ఇంకా కమ్మలపల్లి పోయి చాలా ఆలస్యమైంది, మనకు సమయం కూడా ఎక్కువ లేదు. మీరు ఇంతసేపు వేచి ఈ మీటింగ్ కోసం వేచి ఉన్న దానికి నేనంతా కృతజ్ఞత తెలియజేస్తూ, మొట్టమొదటిసారి నిమ్మనపల్లి కలిగిరి చాలా దగ్గర. మోడీ గారు 8వ తేదీ కలిగిరికి వస్తున్నాడు. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు 8వ తేదీ 4 గంటలకు 3:30కు మీటింగ్. 3 గంటలకంతా మీరు నిమ్మనపల్లి దగ్గర కాబట్టి మీరందరూ కూడా ఆ మీటింగ్కి రావాల్సిందిగా నేను చేతులు జోడించి మీ అందరిని అడుగుతాను. మోడీ గారు ఎలక్షన్ అప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు ఇక్కడికి రావటం ఏకైక కారణం, ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ఉందో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మీరందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరేదానికే, మిమ్మల్ని అందరినీ ఓటు అడిగేదానికే ఇక్కడ కలిగిరికి వస్తున్నారు. అది దగ్గరగా వస్తున్నారు, భాగస్వామ్యం కావాలనేది. ఒక ప్రధానమంత్రి ఈ చుట్టుపక్కల వచ్చి కలిగిరికి 1982లో వచ్చింది ఇందిరాగాంధీ. దాని తర్వాత 42 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎండ ఉంటుంది కానీ దాన్ని కవర్ చేస్తున్నాం. అందుకని ఎండ ఇబ్బంది లేదు, మీకు కవర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పెద్ద మీటింగ్ ఉంటుంది. ఆ ప్రాంగణమే 100 ఎకరాల ప్రాంగణం. అందుకని మీరందరూ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాలుగా పేదవారిని మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, ప్రభుత్వం చేసిన ఇబ్బందులుంటే మనకు పక్కన ఈ పెద్దిరెడ్డి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు ఇంకా ప్రతి ఒక్కరిని కేసులు, రౌడీజము, దొంగ కేసులు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఖనిజాలు, పూర్తిగా ఇవి ప్రభుత్వం అంటే ఒక అక్రమ సంపాదన మార్గంగా చేసేశారు. అటువంటి వ్యక్తులకు మీరు ఓటేస్తారా, లేక మీకు సేవ చేసేదానికి మేము ముందరికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఇన్ని అవినీతి ఆరోపణలు వీళ్ళపైనే వస్తున్నాయి? ముందర ఎప్పుడు వచ్చేటివి కాదు. ఎందుకు ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నాయి? మీరు బాగా ఆలోచన చేసుకోవాలి. ఒక పక్క దౌర్జన్యం, ఒక పక్క పోలీస్ కేసులు, ఒక పక్క ఎవరు అడ్డం వస్తే వారందరినీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేను మళ్ళా కూడా మీ అందరినీ కోరటం జరుగుతూ ఉంది. బాగా ఆలోచన చేసుకోండి. రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా పార్లమెంట్కి కమలం గుర్తుకి ఓటేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అసెంబ్లీకి సైకిల్ గుర్తుకి ఓటేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. రేపు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా పుంగనూరు వస్తున్నారు. మీటింగ్ కూడా వస్తాను, వచ్చి నేను మాట్లాడటం జరుగుతుంది. 8వ తేదీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, సమయము చాలా అయింది మనకు. మరోమారు క్షమాపణ కోరుకుంటూ మీరందరినీ చేతులు జోడించి మీరు కమలానికి పార్లమెంట్కి వేసి మూడోసారి ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటానని షాజహాన్ బాషాతో పెద్దలందరితో మాట్లాడి ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెండు చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి జై హింద్. ఈ కార్యక్రమం